హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. మనకి షుగర్ కానీ డయాబెటీస్ కానీ కంట్రోల్లో ఉండి ఓవర్ వెయిట్ తగ్గి బరువు కూడా కంట్రోల్లో ఉండాలన్నా, కాల్షియం లోపం తగ్గి ఎముకలు పుష్టిగా బలంగా ఏర్పడాలన్నా రాగులతో అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇవే కాకుండా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రాగులతో. వారానికి 2-3 సార్లు ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఒక లోతుండే గిన్నెలోకి 3 కప్పుల రాగులను అయితే తీసుకున్నాను. 1 కప్పు బియ్యము, అలాగే 1.5 కప్పు మినపగుళ్ళు. మినపప్పు తీసుకునేటట్టుంటే 2 కప్పులు తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అంతా ఫ్లాక్ సీడ్స్ కానీ మెంతులు కానీ వేసేసుకొని నీళ్లు వేసేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని, ఈ విధంగా కడుక్కున్న రాగులలో మళ్ళీ నీళ్లు వేసేసుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని 9-10 గంటల సేపు నానబెట్టుకుందాం. వీలైతే 9-10 గంటల సేపు నానబెట్టుకోండి, లేదంటే ఒక 8 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. 9 గంటల కల్లా మనకి రాగులు బాగా నానిపోయి ఉంటాయండి. రాగులు బాగా గట్టి ధాన్యం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాయి నానడానికి. మిక్సీ జార్లోకి వేసేసుకొని కొన్ని నానబెట్టుకున్న నీళ్ళని కొన్ని వేసేసుకుంటూ పిండి అనేది బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కాకుండా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే మనం ఇదొక్క బ్యాటర్తోనే చాలా రకరకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు లోతుండే ఒక బోగండిలోకి వేసేసుకుందాం. రాగుల్లో అందరికీ తెలిసినట్టే కాల్షియం కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. పిండి మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చేత్తో పిండిని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న పిండిని మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం అన్నట్టు. ఈ రాగులని వారానికి 2-3 సార్లు అయినా డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నైట్ అంతా పులియడానికి పెడుతున్నాను. మార్నింగ్ చూపిస్తున్న చూడండి, పిండి అయితే బాగా చక్కగా పులిసింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిండి బాగా పొంగి చల్లిపోతుందనేసి నేనైతే మధ్యరాత్రిలో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశానండి తీసేసి. మీరు ఫ్రిడ్జ్ లేకపోతే కింద ఒక ఎడాల్పు గిన్నె పెట్టుకోండి నైట్ అంతా పులియడానికి. మనకి పొంగిన కూడా ప్లేట్లోనే చల్లుతుంది అన్నట్టు. పిండిని ఈ విధంగా నిదానంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు కావలసినంత బ్యాటర్ తీసేసుకొని రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదే రెసిపీతోనే మనము ఇదే పిండితోనే చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేసుకోవాలి, ఏమేమి రెసిపీస్ చేసుకోవాలని నేనైతే షేర్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు కావలసినంత బ్యాటర్ అయితే తీసుకుందాం. ఈ విధంగా కావలసినంత బ్యాటర్ తీసేసుకొని ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే బాగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. నేనైతే చాప్ చేసుకున్నానండి. మినీ చాపర్ ఉంటుంది కదా, అందులో అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా, లేదంటే తురుముకునే దాంతో తురుముకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇక్కడ సోడా కానీ ఏం అవసరం లేదండి, ఈనో కానీ ఏమీ వేసుకునే అవసరం లేదు. ఇంతే వేసుకోవచ్చు. ఇంకా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు. మరీ థిక్గా అనిపిస్తే కనుక కొన్ని నీళ్లు వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకుందామండి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత అన్ని గుంతల్లోకి ఈ విధంగా ఒక 2 డ్రాపులంతా నూనె వేసేసుకొని కొన్ని నువ్వులు అయితే వేసుకుందాం. నువ్వుల్లో కూడా కాల్షియం బాగా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిదండి. ఎముక పుష్టికి కానీ, అలాగే కాల్షియం లోపం ఉన్న వారికి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి పాలకి బదులుగా పిల్లలకి నువ్వుల లడ్డూలు చేసి రోజుకొకటి పెట్టినా కూడా మనము రోజుకొక లోట పాలు తాపించినంతే ఒక నువ్వుల లడ్డులో అంత కాల్షియం ఉంటుందండి. వీలైనంత వరకు పిల్లలకి కానీ పెద్దలకి కానీ నువ్వులని డైట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని గుంతల్లోకి ఈ విధంగా బ్యాటర్ అయితే వేసేసుకొని పైన మళ్ళీ కొన్ని నువ్వులైతే వేద్దాం. ఈ విధంగా నువ్వులు వేసి చేయడం వల్ల పిల్లలకి చూడడానికి కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి, చాలా ఇష్టంగా కూడా తింటారు. నువ్వులు కూడా బాగా వేగడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఈ పొంగనాలు. పైన ఈ విధంగా నువ్వులు వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని మనకి పైన పిండి అనేది మొత్తం స్టీమ్ అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదు, బాగా ప్లఫీగా వచ్చినాయి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి.
ఈజీగా టర్న్ అయితాయండి. మనకి ప్యాన్కి స్టిక్ అయ్యే అవకాశం కూడా ఉండదన్నట్టు చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి చక్కగా కాలినామంటే ఈజీగా లేస్తాయి అన్నట్టు ప్యాన్ నుంచి. అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసి టర్న్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన మనకి నువ్వులు కూడా ఎంత చక్కగా ఈ పొంగనాలకి అంటుకొని బాగా చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. అలాగే బాగా చక్కగా వేగింటాయండి. అన్నీ ఈ విధంగా టర్న్ చేసేసుకొని అటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా మనకి రాగి పిండితో పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. నువ్వుల పొంగనాలు అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల రాగి పిండితో రొట్టెలు అవి చేసి పెడితే అంతగా లైక్ చేయరు పిల్లలు. ఈ విధంగా టిఫిన్ రెసిపీసే డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వాళ్ళకి కావాల్సినట్టు కాల్షియము అందుతుంది, ఫైబర్ కూడా అందుతుంది. పిల్లలు కూడా బాగా స్ట్రాంగ్గా అవుతారు. అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. పొంగనాలు వేసుకున్న ప్రతిసారి గుంతల్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొన్ని నువ్వులు వేసేసుకొని బ్యాటర్ వేసేసుకొని కాల్చుకోవాలి. నేను ఇక్కడ పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మరి మీకైతే నచ్చింది అనుకుంటున్న రెసిపీ. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.